టీఎంసీ ప్రేక్షకులకి అలాగే ధ్యాన యోగులకి నమస్కారం. మనం ఒక 2 ఎపిసోడ్లలో చక్కగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి వారి చరిత్ర, అలాగే ధ్యానం ప్రవేశం, అలాగే జ్ఞానం యొక్క విశిష్టత, కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు మరింత కూలంకషంగా జ్ఞానం పైన మనం చక్కగా గోపాల్ రెడ్డి సార్తో మనం ఆ జ్ఞానామృతాన్ని తీసుకుందాం. సార్ మీకు మరొకసారి స్వాగతం. నమస్తే సార్. ఎంతో భాగ్యం సార్ మీరు అందించే ఆ మాటలు అయితేనేమి, ఆ జ్ఞానం అయితేనేమి. ఈ 2 ఎపిసోడ్లు చక్కగా ఒక సామాన్యుడు, ఎందుకంటే ఒకప్పుడు భగవద్గీత అంటే ఏదో చదువుకున్న వాళ్ళు, అలాగే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, సంస్కృతం తెలిసిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే అర్హత ఉంది అన్నంత స్థితి నుంచి ఒక సామాన్యుడు కూడా భగవద్గీతని అర్థం చేసుకోవచ్చు అనేది మీ ద్వారా అందరికీ ఒక ప్రమాణం దొరికింది చక్కగా. సో దీన్ని మీరు ధ్యానం మూలకంగా దీన్ని మీరు సాధించారు. సో అలా ఎటువంటి మనిషికైనా ఈ భగవద్గీత సామాన్యులకు కూడా అర్థమవుతుంది అని శాస్త్ర ప్రమాణంగా మీరు కొంచెం నాకు వివరించాలని కోరుకుంటున్నా సార్. ముందు చెప్పినట్టుగా నేను పూర్వజన్మ సంస్కారం ఉండల్లా, బుద్ధి శుద్ధంగా ఉండల్లా. ఎందుకంటే శుద్ధ బుద్ధిగా ఉంటేనే ఆత్మజ్ఞానం అవగాహనకు వస్తుంది. లేకపోతే విషయం అంతా ఒకటే ఉంటుంది కానీ ఆయన అవగాహన స్థితి ఉండదు. అవగాహన స్థితి కావాలంటే లోతుగా అవగాహన స్థితి రావడానికి నాకు కారణం ధ్యానం. గురువుల అనుగ్రహము, పూర్వజన్మ సంస్కారం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి దీంట్లో నాకు ఊరు చెప్తుంటే అర్థం కాకుండా ఉంటుంది. బాగా చదివి గొప్ప చదువులు ఉండే వాళ్ళు కూడా మేము ఎందుకు సార్ మేము మా తలకాయలో దానిలో పెట్టుకోలేకపోతుంటాము అంటుంటారు. నాకు కూడా విచిత్రంగానే అనిపిస్తూ ఉంటుంది. ఏమింత పెద్ద విషయము, దీన్నేమి ఎవరైనా సాధన చేస్తే పెట్టుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అంటే ఒకవేళ ఆ భగవద్గీతను పూర్తిగా కంఠస్థం చేయొచ్చు కానీ అవగాహన స్థితి మాత్రం కష్టం. అందులో నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమేమంటే సార్, ఏ సందర్భం వచ్చినప్పుడు ఏది కావాలో అది స్ఫురణకు వస్తుంది. ఆడ మెయిన్ పాయింట్ ఏమంటే అది రావడానికి కారణం ఆలోచనతో నేను తీసుకుంటే మాత్రం రాదు. నాకు కూడా ఆలోచన పూర్తిగా ఆపితేనే వస్తుంది. అందుకే ఆలోచన నేను దానిపైన ఆధారపడితే ఆలోచన పైన ఆధారపడితే అది జ్ఞాపకం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను కేవలం ప్రజ్ఞ పైన మాత్రమే ఆధారపడతా. ప్రజ్ఞ అంటే ఆలోచనకు సంబంధం లేకుండా కేవలం బుద్ధికి మాత్రమే పని ఉంటుంది. ఆ బుద్ధి కూడా శుద్ధంగా ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. అది భగవంతుని కృపతో ఆ వరాన్ని నాకు ఇచ్చారు. అందుకోసమే నేను ఈరోజు భగవద్గీతలో కూర్చుంటే ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు అట్లే కంటిన్యూగా చెప్తున్నా ఎదుట వినే వాళ్ళకు బోరు కొట్టుకోకుండా ఉండగలుగుతుంది అంటే కారణం అది. దీని విషయం అయితే వేరు. భాగవతము అది కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ ఇదన్న కొన్ని సంవత్సరాల నుంచి సబ్జెక్టు. 21 రోజులు కంటిన్యూ క్లాస్. మన ధర్మారంలో 21 రోజు క్లాస్ జరిగింది. అది 21 రోజులు కూడా అంత అద్భుతంగా రోజు రోజుకు వాళ్ళు ఆనందపడుతూనే విన్నారు. అట్లా అది భగవంతుని కృప. అంతే, మనం దాని గురించి పెద్దగా చెప్పుకుండేకేముండదు కానీ అది మనదేమీ ఉండదు. ఆ పరమాత్మని అనుగ్రహం ఉంటుంది. ఏదో పూర్వజన్మలో నేను తీసుకున్న సంస్కారము ఉంటుంది. కాబట్టి జరుగుతుంది. అంతే సార్, అది సామాన్యులకైతే చెప్పలేం. తర్వాత భగవద్గీత ఒకప్పుడు ధ్యానం చేయని వాళ్ళకి అర్థమయ్యే రీతి వేరు, ధ్యానం చేసిన వాళ్ళకి అర్థమయ్యే రీతి వేరు ముఖ్యంగా. సో ఇప్పుడు మనము ఈ జ్ఞానయోగంలోకి మనం ప్రవేశిద్దాం సార్. ఇప్పుడు ఈ భగవద్గీత అంతకుముందు అంతా కూడా ఏదో ఒక చనిపోయినప్పుడు మామూలుగా పెట్టుకునేవాళ్ళు, అసలు మామూలుగా అలాగే చూసేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో ఈ భగవద్గీతని ఒక మహత్తరమైన గ్రంథంగా, ఒక మహత్తరమైన జ్ఞానంగా తీసుకొని, ప్రమాణంగా తీసుకొని కూడా ఎంతోమంది చాలా సాంత్వన పొందారు. వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ భగవద్గీతని అర్థం చేసుకోవడము ఎంతో ముఖ్యంగా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా నాకున్న ఎన్నో సందర్భాల్లో, సో మీరు చెప్పే ఎన్నో ఈ ఆత్మ గురించి, ఆత్మ సంయమన యోగం గురించి అలా చెప్పినప్పుడు నేను చాలా సంతృప్తి చెందాను. సో ఇది ఎక్కడికి పోయే పదార్థం కాదు, ఎప్పుడు ఇలా ఉండే పదార్థము అని చెప్పి నేను ఈ జ్ఞానయోగం ద్వారా చాలా నేను సాంత్వన పొందాను. సో ఇప్పుడు మనము యోగాలు 4 ఉన్నాయి. ఒక భక్తి యోగం అని, కర్మయోగం అని, ధ్యాన యోగం అని, జ్ఞానయోగం అని. ఇందులో పరాకాష్ట జ్ఞానయోగం. సో ఈ జ్ఞానయోగం ద్వారా మాత్రమే మనిషి
వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా ఈజీగా దాటగలుగుతాడు. మోక్షాన్ని పొందగలుగుతాడంటే మోక్షం అంటే విముక్తి. విముక్తి ఇక ఎక్కడ ఇరుక్కోకపోవడమే వాస్తవంగా. సత్యం అర్థమైనప్పుడు సత్యంలో జీవించేవానికి వాస్తవంగా ఏ బాధ లేదు, కష్టం లేదు. అదే రమణ మహర్షి అంటాడు, ఏది చిన్నగా మల్లెపువ్వు నలచడమైనా కొంచెం కష్టం ఉంటుందేమో గాని మన జీవితం అంతకంటే సులభం అంటాడు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత జీవితం అంత సులభంగా ఉంటది. అది అన్నా కొంచెం కష్టమే, మల్లెపువ్వు నలిపేదైనా కష్టమేమో గాని ఆ కష్టం కూడా లేదు అంటాడు. ఎందుకంటే ఆ జ్ఞానం పొందినటువంటి వాళ్ళకి అది అర్థం అవుతుంది. వాస్తవం సత్యం అంతే కదా. దాన్ని దానిగా చూసినప్పుడు ఏంది ఉండదు. దీన్ని దానిగా చూస్తున్నాం మనం. ఏదైతే అశాశ్వతమో ఏది అనిత్యమో దాన్ని నిత్యం అనుకుంటున్నాము, శాశ్వతం అనుకుంటున్నాం. నిత్యాన్ని నిత్యంగా చూడుకో. మనం నిత్యులమే. మనం నిత్యులమైనప్పటికీ మనం నిత్యులం అనేటటువంటి భావనను వదిలేసి భ్రమతో అనిత్యాన్ని నిత్యం అనుకుంటున్నాం. అక్కడ వచ్చింది ఇబ్బంది. అది అజ్ఞానపు లక్షణం. అంతే. అజ్ఞానం ద్వారా అలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమిస్తున్నాం. ఆ భ్రమే మన బ్రహ్మానుభూతికి అడ్డపుడుతుండేది అదే. ఆ జ్ఞానం పోతే జ్ఞానం వస్తే అయిపోయింది, వాడు ముక్తుడే. ఆల్రెడీ ముక్తులమే. ముక్తి అనేది ఏదో మనం ఎప్పుడో సాధించేది కాదు, ఇక్కడే అనుభవించవచ్చు. అది అర్థం అయితే అయిపోయింది. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది, అస్త్వాత్మరతిరేవస్యాత్ ఆత్మ తృప్తచ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అంటాడు. ఎవడు తన రుణములన్నీ తీర్చి తద్వారా బంధ విముక్తుడై స్వార్థరహితుడై బాహ్య విషయాశక్తి లేక తృప్తుడై ఆత్మానందమే అనుభవించుతున్నో అటువానికి కర్తవ్యం అనేది లేదు. వాడు చేస్తే వచ్చేది లేదు, చేయకుంటే పోయేది లేదు. వాడు ఎప్పుడు నిత్యుడు. ఆత్మ ఏమి చేయదు, ఏది అనుభవించదు. అది నిత్యానందం. దానికి ఇంకో దాంతో పని అవసరం లే. విషయానందాలతో పనిలే, విశేషకాలతో పనిలే మనకు. అయినా ఈ శరీరం నేను అనుకుంటున్నాము, మనస్సు నేను అనుకుంటున్నాము, బుద్ధి నేను అనుకుంటున్నాము కాబట్టి మనం దీనిలతో తదాత్మ చెందడం వల్ల దీనికి ఉండేటటువంటి వికారాలను మన పైన నెత్తికేసుకుంటాం. అంతేగాని వాస్తవంగా ఇది భ్రమ. ఇది మనస్సు యొక్క క్రియేషన్. అంతే. లేనిది ఉన్నట్టుగా చూపించేది మనస్సు. ఇప్పుడు గాఢ నిద్రలో మనకి ఏ బాధ లేదు, ఏ భయము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ వికారాలు లేవు. నేను అక్కడ కోటీశ్వరుని అనేది లేదు, దరిద్రుని అనేది లేదు, ఏది లేదు. నాకు సుఖంగా ఉంది అనేది లేదు, నేను బాధగా ఉంది అనేది లేదు. సుఖము లేదు, అటు దుఃఖము లేదు. గాఢ నిద్రలో భయము లేదు, బాధ లేదు. అది ఎవరు? అది మన స్వరూప స్థితి. అయితే మనం దాన్ని అజ్ఞానంలో అనుభవిస్తున్నాం, అది ఎరుక లేకుండా అనుభవిస్తున్నాం. దాన్ని ఎరుకతో అనుభవిస్తే సమాధి స్థితి అంటారు. ఆ సమాధి, ఆ స్థితిని సాధించడానికి మానవ జన్మ వచ్చింది. దీనిలో ఇరకపోయాం. అవన్నీ వాస్తవంగా గాఢని. అదే శంకర భగవానుడు అంటాడు, రాగేచ్ఛ సుఖదుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే సుసుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేస్తునాత్మనః అంటాడు. ప్రేమానురాగాలు, కోరికలు, సుఖదుఖాలు మొదలైన అన్ని కూడా బుద్ధి పని చేస్తూ ఉన్నంత వరకు సత్యమైనవే అనే విధంగా తెలుస్తూనే ఉంటాయి. బుద్ధి పని చేయకుండా లయించిపోయిన గాఢ నిద్రాస్థితిలో ఆ గుణాలు ఏవి తెలియవు. కావున అవన్నీ కూడా బుద్ధికి సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఈ స్టేట్మెంట్ ఫుల్ నీట్ గా ఉంటది. ఇప్పుడు మనం మెలకువలో ఉన్నప్పుడు ఇవి నావి అవి నావి అన్ని మనం అనుకుంటున్నాము. ఇవన్నీ మనవి కాకపోయినా మన కళ్ళెదురుగానే పోతూ ఉన్నా, చూస్తూ ఉన్నా భ్రమపడుతున్నా, అన్ని భ్రమపడుతూనే ఉంటాం. భ్రమలోనే జీవిస్తున్నాం. అసలు మనం బ్రహ్మం అనే విషయాన్ని పూర్తిగా మరిచి ఇవన్నీ సత్యమైన విధంగా తెలుస్తూనే ఉంటాయి. బుద్ధి పని చేయకుండా లయించిపోయిన గాఢ నిద్రా స్థితిలో ఆ గుణాలు ఏవీ తెలియవు. కావున అవన్నీ బుద్ధికి సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు అని స్పష్టంగా చెప్పాడు. నువ్వెవరు? ఆత్మస్వరూపలం. మనం ఆత్మస్వరూపమై అయింది కూడా, ఆనంద స్వరూపమై అయింది కూడా విషయాలను తో తదాత్మత చెంది అవే నేను. ఈ శరీరంతో మెయిన్ శరీరం తదాత్మత. ఈ శరీరం మనం కాదు. అయినప్పటికీ శరీరం నేను అనుకోవడం వల్ల దీనికి బంధుత్వాలు, రకరకాలైన అహంకారాలు, మమకారాలు అన్ని వచ్చి పడ్డాయి. శరీరం నేను అనుకోవడంతో దీనికి సంబంధించినవి నావి అనుకోవడం, దీనికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళు అనుకోవడం, దీనికి సంబంధించిన అహంకార మమకారాలే కాదు అవమానాలు, సన్మానాలు నాకు జరిగినాయని. ఈ శరీరానికి సన్మానం చేస్తే నాకు జరిగింది అనుకుంటాం, పొగుడుకుంటాం. దీన్ని అవమానపరిస్తే
నాకు అవమానం అనుకుంటాం. అవును. ఈ అసలు వాస్తవంగా ఇవన్నీ మనస్సు క్రియేషనే, మనసు సృష్టి, మనో సృష్టే. అవును. కాబట్టి అంతకంటే ఏమీ కాదు. అవును. అది వాస్తవం తెలిసినప్పుడు అవును. మనకు భయం లేదు, బాధ లేదు. మన స్వరూపం కూడా మన అనుభూతికి వస్తుంది, మన అనుభవానికి వస్తుంది. ఎందుకు రాకుండా ఉందంటే మనం ఎంతసేపు దృష్టి బహిర్ముఖంగా ఉంది. అవును. అంతర్ముఖ దృష్టి కలిగి ఎరుకతో ఉంటే మాత్రం ఇక్కడ ఎరుకతో ఆ స్థితిని ఏ విధంగా అయితే గాఢ నిద్రలో ఇవన్నీ లయించిపోయినప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు, లాభము లేదు, నష్టము లేదు, ఏ వికారాలు లేవు, ఆనందంగా ఉన్నాం. ఏవి లేవు, మనకు ఐశ్వర్యాలు లేవాడ, దరిద్రాలు లేవు, బంధువులు లేరు, మనకు ఫ్రెండ్స్ లేరు, ఎంజాయ్మెంట్ లేవు, ఏమీ లేవు. అవునా? ఇక్కడ ఏదేదో కోరుకుంటాను, మీ కోరుకొని నువ్వు ఏమీ లేవాడ. ఏదో కోరుకుంటా అనేది కూడా ఆనందం కోసమే, సంతోషం కోసమే. ఆ ఆనందం అడి ఉంది. ఎందుకంటే ఇవన్నీ మాయమైన తర్వాత మన స్వరూపంతో మనం ఉన్నాం కాబట్టి ఆనందం ఉంది. ఆనందాన్ని అదే ధ్యానం ద్వారా ఎరుకతో శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తహంకారాలు లయమైపోయేంత వరకు సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటే, ఎరుకతో ఉంటే అవన్నీ మాయమైనప్పుడు ఆ ఆనందానుభూతి మనకు కలిగితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన స్థితిలో మనం ఉంటాం. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మనస్సు, బుద్ధి, చిత్తహంకారాలు పనిచేస్తూ ఉన్నా ఏ బాధ భయము ఉండదు. అప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తహంకారాలు ఎట్లా ఉంటాయంటే దానికి ఉనికి లేదు. ఇక క్లీన్ గా ఉంటది, మన స్వరూప అనుభూతి క్లీన్ గా ఉంటది. ఇప్పుడు బురద నీళ్ళలోకి ఏదో రూపాయి బందా తీసుకుపోయి వేసామనుకో, నాణ్యం వేసామనుకో, కనపడుతుందే? కనపడదు. అదే పూర్తి ప్యూరిటీ నీళ్ళలో స్వచ్ఛమైన నీటిలో ఆనంద కొలంలో రూపాయి బంధం నీటి కనపడుతుంది. ఇంకా నువ్వు చూసింటావు లేదు, ఇంతకంటే కూడా క్లీన్ గా ఎడ కనపడుతుంది అంటే తుంబురు తీర్థంలో కనపడుతుంది. ఆ నీళ్ళు అట్లుంటాయి, క్లీన్ గా ఉంటాయి. ఎంత నీట్గా కనపడుతుంది. అది కూడా ఇది కూడా మనము మనస్సు బురద నీళ్ళు ఎట్లా అయిపోయినాయో ఈ మాలిన్యమైంది బుద్ధి. ఈ బుద్ధి, మనస్సు ఇవన్నీ మాలిన్యంతో ఉన్నాయి కాబట్టి మన స్వరూపం మనకు అనుభవానికి రాలే. ఎప్పుడైతే పూర్తిగా మనం ఈ మెడిటేషన్ వల్ల, ఈ సాధనల వల్ల, యోగ సాధనల వల్ల మొత్తం బ్రెయిన్ లో ఉన్నటువంటి వాసనలన్నీ డిలీట్ అయిపోతాయి. కర్మ చేసేటప్పుడు కోరిక లేకుండా ఎప్పుడైతే కర్మ చేస్తామో అప్పుడు మొత్తం కర్మ చేస్తే ఆటోమేటిక్గానే మొత్తం వాసనలు డిలీట్ అవుతానే ఉంటాయి. కోరిక వల్ల మళ్ళీ వచ్చి కొత్తవి చేరుతా ఉంటాయి. ఎప్పుడైతే కోరిక లేదో పాతవన్నీ మాయమైపోతాయి, కొత్తవి చేరదు. కాబట్టి అప్పుడు చిత్తం శుద్ధం అయిపోతుంది. ఆ శుద్ధ చిత్తంలో మన స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. దాన్నే ఆత్మజ్ఞానం అంటే మన స్వరూపం మన అనుభవానికి రావడమే ఆత్మజ్ఞానం. ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా నిద్రలో సమాధి స్థితి పొందుతుంటాం, కానీ ఎరుకుండదు. అది సమాధి స్థితి అంటారు, అది నిద్ర అంటాం. నిద్ర అంటున్నది అంటే అక్కడ ఎరుక లేదు కాబట్టి నిద్ర. అది కూడా గాఢ నిద్ర అయితే, గాఢ నిద్ర అయితే అది కూడా మనం ఆ స్థితిని కొంచెం అనుభవిస్తాం. గాఢ నిద్ర కాకుండా స్వప్న నిద్రలో మనస్సు ఉంటుంది. అవును. అక్కడ స్వప్నము, ఇక్కడ ఇంద్రియాలు, మనస్సు అన్ని మూట కట్టుకొని అక్కడ తను ఆడు కూడా ఇమాజినేషన్ చేస్తుంది. అది అవును, ఆడ కళల్లో. అవును, అది కూడా మాయమైపోయినా ఆనందం ఉండేది. అదే దాన్ని మనం ఎప్పుడైనా కూడా ఆ అనుభూతి చెందిన రోజు ఆ మరుసటి చోటు చాలా హుషారుగా ఉంటాం మనం. అయితే ఈ మనస్సుని, ఈ బుద్ధిని మనం మన ఆధీనంలోకి తెచ్చుకొని మనం ఆత్మతత్వాన్ని నిరంతరం అనుభవించాలంటే మనం ఎలాంటి కర్మలు చేయాలి, మనం ఎలా మనతో మనం నడుచుకోవాలి? అదే ఫస్ట్ భగవానుడు అర్జునుడు అంత ధీరవీరుడు అయిన అర్జునుడు దీనహీనుడైపోవడానికి కారణం ఏమంటే అజ్ఞానం. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రతి మనిషికి స్వధర్మం అంటూ ఉంటది. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తాం, మన స్వధర్మం. అక్కడ పురుగు చేస్తుందా, లేకపోతే ఏదైనా పని చేస్తే ఏదైనా ప్రాణులకు నష్టం అవుతుందా, అది కాదు మన ఆలోచన. ఇది మందు కొడితే మనం ప్రాణులు చస్తాయా, ఈ ఆలోచన కాదు. రైతుకు పైరును రక్షించడమే స్వధర్మం. స్వధర్మాచరణలో చేసేటటువంటి దానికి పాపాలు లేవు, పాపకర్మ లేదు, అంటుకోదు. అది స్వధర్మాచరణతో చేస్తే అవి సావల్లా అనే ఉద్దేశంతో చేసినాం అనుకో, అప్పుడు పాపం అంటుకుంటుంది. ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే కర్మ సిద్ధాంతము మన భావం పని చేస్తుంది. కర్మ కాదు మెయిన్ పాపానికి పుణ్యానికి కారణం. మనం ఏ భావంతో చేస్తామో భావాన్ని బట్టే పాపం అంటుకుండేది, పుణ్యం అంటుకుండేది ఉంటది. మన భావం పైరును రక్షించాలనే భావం చేస్తే మనము అద్భుతంగా ఉంటది. అదే పురుగును చంపాలనే భావంతో చేస్తే అది
పాపం అంటుకుంటుంది. అందుకు చాలా దాంట్లోనే అది అందుకే తెలిసి కర్మ చేయమంటాడు. జ్ఞానము తెలిసి కర్మ చేయమంటాడు. అవును, అది ఏ పనైనా కావచ్చు. అవును, అది ఏ వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, ఏదైనా చేయి. అవును. అందుకే భగవద్గీతలో చెప్తాడు, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచ్చాంతిరనంతరం అంటాడు. వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రతకు హేతువుకు ధ్యానం మేలు, ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫల త్యాగం మేలు, త్యాగం వల్ల లభించు శాంతి త్యాగము కంటేను కూడా గొప్పదే అంటాడు. చేసినా మనం వాటిపైన అవివేకంతో చేసేటటువంటి పనుల కంటే వివేకంతో చేసేటటువంటి పని గొప్పది. అవును, అంటే ఉన్నది ఈ కర్మ ఎలా చేయాలో తెలుసుకొని చేయడం. ప్రతి కర్మ పట్ల దాని యొక్క పూర్ణ అవగాహనతో చేయడం. అవివేకంతో వివేకంతో చేసే పనులు గొప్పవి. వివేకంతో చేసే పనుల కంటే కూడా వివేకరహితములకు సాధనల కంటే జ్ఞానం మేలు. అంటే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఇది ఎలా చేయాలి, వాస్తవం ఏమి అవాస్తవం ఏమి తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం గొప్పది. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అంటాడు. ఎందుకు ధ్యానం గొప్పది అంటాడంటే ఇక్కడ ఈ జ్ఞానం ఎంత తెలిసినప్పటికీ ఇప్పుడు మనకి ఇది సత్యము, ఇది అసత్యము, ఇది అనిత్యము, ఇది నిత్యము అని తెలిసిన తర్వాత సత్యంలో నిలబడడానికి బలం కావాలి, శక్తి కావాలి. అవును, అది మనస్సుకు నిశ్చలత్వం కావాలి. అది మనస్సు నిలకలేకపోతే మనం ఏది విన్నా ఏది తెలుసుకున్నా అది పాపం అని తెలిసినా దాంట్లోనే అడుగు పెట్టేస్తాం. ఎందుకంటే మన స్వభావం ఆ వైపు ఈడ్చేస్తుంది. సంస్కారాలు ఉంటాయి మనలో, పూర్వ సంస్కారాలు. సంస్కారం అంటే ఆ గుణాలు ఉంటాయి. ఆ గుణము ఆ వైపు లాగేస్తుంది. దాన్ని నిలవరించలేం. దాన్ని నిలవరించాలంటే మనోబలం కావాలి. మెయిన్ మనోబలం కావాలి. మనోబలం ఉండేవాడు మాత్రమే నిలవరించగలుగుతాడు. మనోబలం కావాలంటే ఎన్నో విషయాలు పోయేటటువంటి మనసును ఒక విషయం పైన కేంద్రీకరించడం వల్ల మనోబలం ఏర్పడుతుంది. అవును, దానికి మన ధ్యాన ప్రక్రియలో 2 స్టెప్పులు ఉంటాయి. ఒక స్టెప్ ఏకాగ్రత, రెండో స్టెప్ శాశ్వతం. ఫస్ట్ది ఏకాగ్రత. ఎన్నో విషయాలు పోయేటటువంటి ఒక మనస్సును ఒక విషయం పైన నిలపడం ఏకాగ్రత. అక్కడ మనోబలం ఏర్పడుతుంది. తర్వాత ఆ మనస్సుకు కూడా మనం సాక్షి అయిపోయాం అనుకో, దాంతో తదాత్మత కూడా లేకుండా దానికి సాక్షి అయితే అది ధ్యానం. అది అక్కడ ధ్యానం అనేది అప్పుడు వస్తుంది. ఒక విషయం పైన కేంద్రీకరించినప్పుడు కాదు. ఎందుకంటే ఎన్నో విషయాలు పోయేటటువంటి మనస్సు బలహీనంగా ఉంటది. అందుకే దానికి తెలిసినప్పటికీ జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని ఏ కార్యాన్ని నిర్వర్తించలేదు. నిర్వర్తించాలంటే మనోబలం కావాలి. ఆ మనోబలంతో ఎన్ని గొప్ప కార్యాలైనా చేయొచ్చు, సిద్ధులు పొందొచ్చు, ఏమి కావాలంటే సాధించవచ్చు మనోబలం ఉండేవాడు. అయితే ఆ మనోబలము మోక్షానికి దారి కాదు. ఆ ఒక్క విషయంకు కూడా సాక్షిగా ఉంటే నువ్వు ఆ మనస్సుతో కూడా తదాత్మత చెందకోకుండా సాక్షిగా నిలబడితే, దాన్ని త్రిప్పులకు లొంగకోకుండా ఉంటే, ఇంద్రియ మనోబుద్ధులకు ఏ దానులకు వాటి త్రిప్పులకు లొంగకోకుండా ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మన స్వరూపంలో మనం ఉంటాం. ఆత్మతో అనుసంధానమై ఉంటాం. ఆత్మానుసంధానం కావాలంటే ఇది రెండో స్టెప్. సాక్షిగా ఎప్పుడు మనం చేసే కర్మల పట్ల ఫలితాల పట్ల. అందుకే అర్జునుడు అంత ధీరవీరుడు కూడా దీనహీనుడు ఎందుకు అయిపోయాడంటే అహంకారం మమకారాలు. వాళ్ళు నా వాళ్ళని, నేను వాళ్ళని ఏదో చంపుతానని ఇతని అహంకారం. నేను చంపుతానని అనుకో అహంకారము, నా వాళ్ళని చంపుతానని మమకారం. దానివల్లే అతనికి దుఃఖం వచ్చింది. ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన ఇంతకు ముందు. ఏ యుద్ధంలోనూ అతనికి దుఃఖం కలగలే. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ మమకారంతో వచ్చింది. తండ్రులు, తాతలు, మేనమామలు వాళ్ళని చూసి భయానికి గురి అయిపోయాడు. చేతులు గడగడ వణికాయి, నోరు మాట్లాడే కూడా తడబడింది. అందుకు ఆ పరిస్థితిని చూసి అర్జునునికి ఫస్ట్ ఇతనికి ఆత్మజ్ఞానం మొట్టమొదటి ఇస్తే గాని డోస్ ఏడా. ఫస్ట్ ఆత్మజ్ఞానం తర్వాతనే ఏది ఇచ్చినా పనికి వస్తుంది. ఈ జ్ఞానం లేనంత వరకు తనెవరో తను తెలుసుకోలేంత వరకు ఏవి పనిచేయవు. కాబట్టి ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడ ఆత్మజ్ఞానమే మొదలు పెట్టాడు. సాంఖ్యము అంటాడు. అంటే ఆత్మానాత్మ వివేకం. ఇది అనాత్మ, ఇది ఆత్మ, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సరైంది, అది సరిగాంది, ఇది శాశ్వతము, అది అశాశ్వతము. నిత్యాన్ని అనిత్యాన్ని విడదీసి చూపించాడు. హంసకు పాలు నీళ్లు కలిపి పోస్తే పాలు మాత్రమే దాగి
నీళ్ళను వదిలేస్తుందంట. అదే విధంగా జ్ఞానం ఎప్పుడైతే ఎరుక వచ్చిందో, వాస్తవము అవగాహనలో కలిగిందో, ఆటోమేటిక్ గానే ఆ అశాశ్వతమైన దానిపైన భ్రమ డౌన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. దాన్నే వైరాగ్యం అంటాడు. ఫస్ట్ వైరాగ్య భావన రావాలా. వైరాగ్యం లేకుండా ఆత్మజ్ఞానం వచ్చేకి లేదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచము అనిత్యము అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా అవగాహనలో ఉండాల. అది కూడా ఊరికే వింటేనే కాదు, బుద్ధిలో నిలబడాలది. ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళా దానిపైన జారుతాన్నాం, మళ్ళీ మమకారం పెరుగుతుంది. మళ్ళా జారుతాన్నాం, వాస్తవం అని భ్రమలోకి వెళ్ళిపోతాన్నాం. ఆ భ్రమలేకపోవడానికి కారణం ఏమంటే బుద్ధి శుద్ధం లేదు. ఆ శుద్ధి బుద్ధి కోసమే మనం సాధన చేయంగా ఇక్కడ చిత్తం శుద్ధి అయినప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వేం కావాలంటే దాంట్లో ఉంటావు. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో కరెక్ట్గానే నడుస్తాం. వైరాగ్యము ఏంది? అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును అంటాడు భగవద్గీతలో. ఆత్మ సంయమ యోగంలో ఈ మనస్సు అనేది మహా చంచలమైంది కృష్ణ. దీన్ని నిలవరించడం ఎక్కడ సాధ్యమవుతుంది? దీన్ని నిలవరించడం సాధ్యం అనిపించలేదు అని చెప్తాడు. ఇది సాధ్యం అనిపించదు అంటాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురు సుదుష్కరం అంటాడు. కృష్ణ మనస్సు చంచలం, ప్రబలం, ఉద్రేకం చే కలతనందునది, పట్ట శక్యము గానిది. ఇట్టి మనస్సును బంధించుట వాయువును బంధించుట కంటే కూడా కష్టతరమని తలంచదను. పైన పోయి గాలినైనా పట్టుకోవచ్చు, సముద్రంలో అలనైనా పట్టచ్చేమో కానీ మనస్సును పట్టడం సాధ్యం అనిపించలేదు అని కరాఖండిగా చెప్పాడు. ఆయన మనస్తత్వ స్థితిని బట్టి ఆ మాట చెప్పాడు. కృష్ణుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు సత్యం అది కాదు నాయన, సత్యం వేరుంది. నువ్వు అసత్యాన్ని సత్యం అనుకుంటాడు, మనస్సు నిలబెట్టడానికి సాధ్యం కాదు అంటున్నావు. అది కష్ట సాధ్యమే కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. ఓ అర్జున, నీవన్నట్లు మనస్సును జయించుట కష్ట సాధ్యమే, అయితే అది అసాధ్యం మాత్రం కాదు. దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. ఈ రెండు ఉంటే చాలు. ఇది అభ్యాసం కావాలా, వైరాగ్యం కావాలా. పత్రి సార్ కూడా ఇది చాలా స్పష్టంగా వైరాగ్యము రెండు. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టడం అనేది కాదు, అశాశ్వతాన్ని అశాశ్వతంగా గుర్తించడం, గమనించడం, దాని విలువ దానికి ఇవ్వడం. దానికి ఎంత విలువ అంతే. అది నశించే వస్తువు. ఎందుకంటే ఈ శరీరమే ఉంది, దీనికి సద్భావ వికారాలు ఉన్నాయి, దీని వికారాలు దీనికి ఉన్నాయి. ఆత్మకి ఏ వికారాలు లేవు, అది సాధ్యస్వరూపం, అది నిత్యం. ఇది పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత పరిణామం చెందుతుంది, ఉంటుంది, తర్వాత కృషిస్తుంది, నశిస్తుంది. సద్భావ వికారాలు అంటే 6 వికారాలు ఉంటాయి శరీరానికి. ఇది పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత పరిణామం చెందుతుంది, తర్వాత కృషిస్తుంది, నశిస్తుంది. పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, ఉండుట, కృషించుట, నశించుట. ఈ 6 లక్షణాలు దీనికి ఉన్నాయి. దీని లక్షణాలను దీనిగా గుర్తించి దీని లక్షణం దీనిలే అనుకుంటే మనకేమి ఇబ్బంది లేదు. మనం దీన్ని ఏదో ఇది శాశ్వతం అనే భావంతో మనం చూస్తాము. దీనికి సంబంధించినవన్నీ శాశ్వతం అనుకుంటాం కాబట్టి అక్కడ దుఃఖం ఉంది. మన భావాన్ని బట్టి దుఃఖం ఉంది. వాస్తవంగా దాని లక్షణాలు దానికి ఉన్నాయని దానిగా చూస్తే ఏ దుఃఖము లేదు. దుఃఖం ఉంది అంటే అది అజ్ఞానమే. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేదు. అజ్ఞానం అంటే ఏమి కాదు, ఉన్నది ఉన్నట్లుగా చూడలే, ఉన్నది లేనట్టుగా నువ్వు చూసి భ్రమిస్తున్నావు. నువ్వే భ్రమ కల్పించుకుంటున్నావు. వాస్తవంగా ఇది భ్రమ. ఈ భ్రమను అర్థం చేసుకుంటే అయిపోయింది నాయన. ఇక విషయాల పైన పోదు. విషయాల్లో ఉన్న దోషాన్ని దర్శించే శక్తి నీకు ఎప్పుడైతే వస్తుందో, దోషం అంటే ఇది దోషపూరితంగానే ఉంటుంది. ఇది దోషం అంటే మార్పు కలిగింది. దీనికి ఎప్పుడు మార్పులు ఉంటాయి. ఇది బాల్యంలో పుట్టినట్టే ఉండదు, తర్వాత పెరుగుతుంది, తర్వాత పరిణామం చెందుతుంది, తర్వాత కొన్ని దినాలు అట్లా ఉంటుంది, కొన్ని దినాలు ఒకటే లెవెల్లో, మళ్ళా తర్వాత మళ్ళీ డౌన్ పొజిషన్ తీసుకుంటుంది. అది కృషిస్తుంది, తర్వాత నశించిపోతుంది, లేక మొత్తం మాయమైపోతుంది. దీని లక్షణం దీనికి ఉంది. దీనిగా చూడమే మనం. దీనిగా చూడడం అంటే దీనిగా చూడడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని ఇడిసిపెట్టిపోతాయి, పోయేది కాదు. పోయి అన్ని ఇడిసి హిమాలయాల్లో కూర్చుండేదో ఏదో ఆశ్రమాల్లో కూర్చుండేది కాదు. దీనిగా అర్థం చేసుకోవడమే వైరాగ్యం. ఇంకా అభ్యాసం అంటావా,
అభ్యాసం అంటే ఏందిలే, ఎప్పుడైనా మనం పాత అలవాట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు ఇది శాశ్వతం అనుకుంటాం కదా, జ్ఞానయోగంలో గుర్తు తెచ్చుకో, వాస్తవాన్ని గుర్తుకు తెచ్చుకుంటావు. అది దీని లక్షణం దీనికి ఉంది, ఎందుకు నాకు పాత అలవాటు ప్రకారం మళ్ళీ మనము ఇది నిజమనే అనిపిస్తుంది, వెంటనే మనము రియలైజ్ అయ్యి ఎరుకుంటే గినా ఆ గమనంతో వెంటనే మనం ఓహో ఇది ఇదే కదా, దీని లక్షణం దీనిలో కరెక్ట్ గానే ఉంది, ఏదో నేను దీంతో తదాత్మక చెందుతాను అని అనుకుంటే అని ఎప్పటికప్పుడు తర్వాత ఆ స్మృతికి తెచ్చుకొని ఆ స్పృహలోకి వస్తూ ఉంటే అదే అభ్యాసం. అలా ఆ అభ్యాసం చేయంగా వాస్తవంలోనే ఉండిపోతాం. అటు పోయినా మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి, పోయినా తెచ్చుకుంటూ ఉండాలి. అది ప్రతి యోగంలోనూ ఉంటది. పోయినా అది అభ్యాసం అంటే అదే వాస్తవంలో నిలబడేదే. అవాస్తవమైన విషయాలపైన అలవాటు అనేది ఆ గుణం అంటాడు, దాన్ని గుణము అంటాడు. కొన్ని జన్మల సంస్కారాన్నే గుణము అంటాడు. ఆ గుణాన్ని ఆ గుణ ప్రభావంతో మనం అలా కదిలిస్తుంటుంది, మళ్ళీ ఈడ్చేస్తుంటుంది, భ్రమింపజేస్తుంటే ఇది మళ్ళా నన్ను ఈడుస్తుంది అనే అవగాహన నీకు వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు దానికి ఇంకా ఏమి నీకు బాధ కలగదు, భయము కలగదు. వాళ్ళే జ్ఞానం. మన మాదిరినే అన్నీ ఉన్నాయి, వాళ్ళకి బాధ లేదు, భయం లేదు. మనకైతే బాధ ఉంది, భయం ఉంది, దుఃఖం ఉంది, వాళ్ళకి దుఃఖము లేదు. అది ధ్యానయోగంలో కూడా అదే చెప్తాడు. యతో నిత్యరితి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య తదాత్మన్యేవ వశంనయేత్ అంటాడు. చపల స్వభావం గలది, నిలకడలేనిది మనస్సు ఎచ్చటెచ్చట ఏ విషయంలోపై సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలెను. ఆత్మయందు స్థాపితము చేయవలెను అంటే ఏమి? యాడుందని ఆత్మ నువ్వు స్థాపితం చేస్తావు? అది ఎక్కడుంటుంది? ఆత్మ సాక్షిగా యాడుంటుంది? ఆత్మ యాడుందని సాక్షిగా ఉంటుంది. ఏమంటాడు? యతో నిత్యరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య తదాత్మన్యేవ వశంనయేత్ అంటాడు. చపల స్వభావం గలది, నిలకడలేనిది మనస్సు ఎచ్చటచ్చట ఏ విషయములపై సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలెను. మామూలు భగవద్గీత చదివినలో పుట్టినప్పటి నుంచి పారాయణం చేసిన వాళ్ళని అడిగితే కూడా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టాలా? ఆత్మ ఏడుందని కూర్చోబెడతాను. ఆత్మ గురించి నీకు అవగాహన ఎక్కడుంది? ఆత్మ అంటే ఏమి? నువ్వు ఏదైతే నువ్వు కాదో దాని వైపు నీ భ్రమ కలుగుతాందే, ఆ భ్రమ నుంచి వీడి నేను ఆత్మను, నాకు అవేమి లేవు, నేను శాశ్వతుని అని స్పృహలోకి రావడమే ఆత్మయందు స్థాపితం చేయవలదు. ఏదో నువ్వు వస్తువా లేకపోతే విషయం తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టాడు కాదు. అదేం చెదుకు దొరికేదా? ఇదేమి కనపడేదే? ఏడు తీసుకొచ్చి నువ్వు దాన్ని కూర్చోబెడతావు? ఇట్లా శ్లోకాలు వచ్చినప్పుడు మాకు కూడా పూర్తిగా ఫస్ట్ లో భగవద్గీతలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బుక్కులు చదివిండే దానిని బట్టి కూడా మనకు ఓసారి వ్యాఖ్యానాల్లో కూడా అది మన అవగాహనకు అందలే. అదే భగవంతుడు ఇచ్చిన కృప. నాకేమంటే నాకైతే అర్థమైంది, ఇది ఎక్కడ ఆత్మ ఎందు స్థాపితం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఆత్మ ఏడుందని. ఆత్మ సర్వము ఉంది, ఈడుంది అది లేదు, అందుగలడు ఇది లేడు సందేహం వల్ల ఎక్కడ అంతటా వ్యాపించి ఉండేది ఆత్మ. నువ్వు ఏడెత్తి అంతా ఉండే దాంట్లో ఇటు నుంచి తెచ్చి ఆత్మలో కూర్చోబెట్టేది అది ఇది ఏడుంది, అంత తేడా ఉంది. నేను ఆత్మనని స్పృహలేక రావచ్చు, ఎరుకలేక రావచ్చు. నేను ఆత్మననే ఎరుకలేక రావడమే ఆత్మయందు స్థాపితం. ఆత్మ కాని దాని వైపు అనాత్మ అంటే నశించేటటువంటిది, మార్పు చెందేటటువంటిది అనాత్మ. మార్పు లేనటువంటిది ఆత్మ. ఆ మార్పు లేనటువంటివి నేను అనే దాంతోనే దుఃఖం ఉంది. మార్పు లేనటువంటి వాడిని, నిత్యమైనటువంటి వాడిని అంటే దుఃఖం లేదు. ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో, ఆ స్పృహ మనకు ఆ ఎరుక కలుగుతుందో దాన్నే ఆత్మయందు స్థాపితం. అలా చూస్తూ ఉన్నాం అనుకో, ఇక ఆటోమేటిక్గా మనకు అవగాహన పూర్ణంగా వేరైపోతుంది. ఆత్మానాత్మ రెండు ఏది అంశపచ్చి ఏ విధంగా పాలు నీళ్ళను వేరు చేసేస్తుందో ఈ యొక్క బుద్ధి కూడా వేరు చేసేస్తుంది. ఆటోమేటిక్ గా అయిపోతుంది. మనకు ఎప్పటికప్పుడు స్ఫురణకు వచ్చేస్తారు. ఆ స్మరణ ముఖ్యం. భగవత్ స్మరణ, స్మరణ అంటారు. స్మరణ అంటే ఏదో మన నోటితో పలకడం కాదు, దాని అవగాహనతో అర్థం చేసుకోవడం, అక్కడే ఉండడం. భగవంతుని స్మరణ అంటే అదే మనమెవరో మన స్మరణలో మనం ఉండడమే, ఆ స్ఫురణలోకి రావడమే, ఆ ఎరుకలోకి రావడమే జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే జనం ఆత్మ సాక్షాత్కారం కలిగిందంటే ఏదో కనపడేది కాదది,
కనపడే ఏదో వస్తువు కాదు. నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందంటే ఏదో ఏదో కృష్ణుడో రాముడో వచ్చినట్టు ఏదో కనపడి ఏదో విషయం కాదు అది. ఒక బెల్ వేసుకొని తిరిగేది కాదు. అది ఆత్మజ్ఞానం అంటే అది ఎవరికి వాళ్ళుగా నిరంతరం ఆ స్ఫురణలో ఆ ఉండేది. స్ఫురణ. నేను నిత్యుణ్ణి, నాకు మ్మ్. చావు లేదు పుట్టుక లేదు, మ్మ్. ఎందుకు లేదు అని మ్మ్. నీకు నిర్ణయం ఎట్లయితే అది కూడా నేను చెప్పిన ప్రకారము మ్మ్. రాగేచ్ఛ సుఖదుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే సుసుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తునాత్మనః. మ్మ్. ప్రేమానురాగాలు, కోరికలు, సుఖదుఖాలు మొదలైనవన్నీ కూడా బుద్ధి పనిచేస్తూ ఉన్నంత వరకు అవి సత్యమైనవి అనే విధంగా తెలుస్తూనే ఉంటాయి. మ్మ్. బుద్ధి పనిచేయకుండా లయించిపోయిన గాఢ నిద్రా స్థితిలో ఆ గుణాలు ఏవి తెలియవు. అవును. కావున అవన్నీ కూడా మ్మ్. బుద్ధికి సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. అవును. అది మాట చెప్పినాడు ఓకే. మ్మ్. ఎట్లా లేవు అంటే ఆ. మనకు గాఢ నిద్రలో ఇవేవి లేవు. ఇవి లేకున్నా మనం ఉన్నామా లేదా? ఈ శరీరం లేదు, అవును. మనస్సు లేదు, అవును. బుద్ధి లేదు, అవును. చిత్తహంకారాలు లేవు, అవును. ఇంద్రియాలు లేవు, మొత్తం టోటల్ మాయమైనవి. అవును. అప్పుడు మనం ఉన్నామా లేదా? స్ఫురణ లేదు, ఎరుక లేదు, కానీ తెల్లవారు లేస్తూ ఉంటాం. తెల్లవారు లేస్తే ఉంటాం కాదు, అవును. నువ్వు ఆడున్నావు అనే దానికి కూడా గుర్తు నీకేమి బా పొద్దు గాఢంగా నిద్ర పట్టింది అంటావు. అవును. ఆడు కూడా ఉన్నావు అనేది నీకు అవును. ప్రమాణం ఉంది. ఉంది. మరి ఇవన్నీ లేకుండా ఆడు ఉండవు కదా. నీకు అవును. ఏవీ లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఫ్రెండ్స్ లేరు, నీకు ఏవీ లేవు, అవును. నీకు సంబంధించినవి ఏవీ లేవు, అయినా నువ్వు ఆనందంగానే ఉన్నావు. అవును. అది నీ స్థితి. అవును. కాబట్టి నువ్వు స్వరూప స్థితి, అవును. అందుకే ఆనందంగా ఉండవు. అవును. ఇవన్నీ దీనిలతో సంబంధమే లేదు నీకు. అవును. వికారాలన్నీ దీనిలవే, అవును. నీవి కావు. అవును. నువ్వు ఇవన్నీ మాయమైపోయినా నువ్వు ఉంటావు. అవును. ఈడ కూడా ఇవన్నీ మాయమైపోయినా నువ్వు ఉంటావు అనే దానికి ఆడ పూర్తిగా ఉపమానం. అది ఉపమానం, మనకు అద్భుతమైన ఉపమానం. అది అవును. గాఢ నిద్ర స్థితి. గాఢ నిద్ర స్థితి. అవును. ఇది ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది. అనుభవంలో ఉంది. ప్రతి ఏది పామరునికైనా అనుభవంలో ఉంది విషయం. అవును. ఏదో గొప్ప పండితునికనే కాదు. అవును. కాబట్టి అదే విధంగా ఈడ కూడా అవును. ఈ మనోబుద్ధుల యొక్క అవును. వాస్తవికతను మనం గుర్తిస్తే అవును. దీనిలుగా చూసే స్థాయి మనకు ఏర్పడితే మనకు ఏమాత్రం ఈ ప్రపంచంలో ఏవి మనల్ని కలవర పెట్టలేవు, భయపెట్టలేవు, బాధ పెట్టలేవు, దుఃఖానికి గురి చేయి. ఎస్. ఎప్పుడు నీ అవును. స్వరూపానందంలోనే ఉంటావు. అవును. గాఢ నిద్రలో నువ్వు ఎట్లా హాయిగా ఉన్నావో అవును. ఇవి వచ్చినా పోయినా అవును. మొత్తం అన్ని నాశనమైనా అవును. నీకు ఏమాత్రం బాధ ఉండదు. అవును. అదే ఆత్మస్థితి. ఇప్పుడు ఇది చాలా బాగుంది సార్, ఇది మీరు చెప్పింది అదంతా. కానీ ఇది సామాన్యులకు కూడా సాధ్యమయ్యేదేనా? ఈ సామాన్యులకి ఏముంది, ఎవరికైనా సాధ్యమే కదా. నువ్వు దానిపైన దృష్టి పెడితే వాస్తవాన్ని వాస్తవంగా, అవాస్తవాన్ని అవాస్తవంగా చూడడమే కదా. ఏముందడా పెద్ద పెద్ద అంత ఇది కూడా అవసరం లేదు. బుద్ధి కరెక్ట్ గా ఉంది అంటే, గ్రహించావంటే, ఇప్పుడు నీకు అర్థమైతే అయిపోయింది. గీతించి ఈజీ కదా. చాలా ఈ ఉపమానం నీకు. నువ్వేమి ఇవన్నీ ఏమీ లేకుండా నేను ఉంటాను. అవును, కరెక్ట్. కానీ మాయ, ఇవి మాయ అనేది ఏంది? నీ అలవాటే మాయ. మాయ అంటే ఏమి? మాయ అనేది ఏదో ఎక్కడి నుంచి ఊడిపడుతుంది అనుకుంటారు, అది కాదు. మాయ అనేది మన అలవాటు, మన భ్రమ, మనము సృష్టించుకుంటాం. మన మోహం, మన మనస్సు యొక్క సృష్టి. అవును. దాన్ని నేను అనుకుంటున్నావు, నీ మనో సృష్టి అది. నీ పనిముట్లో అదే పనిముట్టు అంతే మనస్సు అనేది. నీకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ పనిముట్లు. అవును. ఏంటి ఇవి ఎన్ని ఇప్పుడు కరెంటు బార్లైట్ వెలుగుతాన్నా, ఇటు వెలుగు వస్తాన్నా, నేను మాట్లాడేది వినపడతానన్నా, అది రికార్డు చేస్తానన్నా, ఈ ఫ్యాన్లు తిరుగుతానని, ఏసీ పని చేస్తానన్నా, దీనికన్నిటి కారణం ఏది? పవర్. పవర్. అవును. వెనకల పవర్తో అన్ని పని చేస్తాండి. ఆ పవర్తో ఇవన్నీ పనిముట్లు. అవును. దీన్ని ఇష్టం ఉంటే వాడుకో, లేకపోతే ఆన్ చేసుకో, లేకపోతే ఆఫ్ చేసుకో. అది నీకు పూర్తిగా హక్కు ఉంది కదా. అవును. అధికారం ఉంది కదా దానిపైన. అవును. ఇప్పుడు మనం ఏది లైట్ వేసుకోవాలా వద్దా, ఫ్యాన్ వేసుకోవాలా వద్దా, ఏసీ వేసుకోవాలా వద్దా, ఇవన్నీ దీనిపైన అధికారం ఉన్నట్టే ఈ దీనిపైన కూడా అధికారం ఉండాలి. ఇప్పుడు మనం ఏమైనా దానిలోదే అధికారం అనుకున్నాము, మనం ఎవరో మర్చిపోయాం కాబట్టి అవన్నీ అధికారం చాలా ఇస్తుండే. దానిగా గుర్తించినప్పుడు వాటికి అధికారం లేదు, నేను అధికారిని అని నీకు అర్థమైపోతుంది. ఏది కావాలంటే అది ఆన్ చేసుకుంటావు, ఏది కావాల్సింటే అది ఆఫ్ చేసుకుంటావు. ఆత్మజ్ఞానం అంటే ఏదో ఏంది, మన పెద్దలు అంటే అదే బ్రహ్మ విద్య అని. అర్థం కానని చెప్పు బ్రహ్మ విద్య, అర్థమైతే కోతి విద్య. అంత ఈజీగా ఉంటుంది అది కూడా. స్ఫురణకు రావాలి, నిరంతరం స్ఫురణలో ఉండాలి. అది సహవాసాలను బట్టి అంతే. గురు సాంగత్య దోషం మెయిన్ పవర్ ఎక్కడ వస్తుందంటే,
ఏదైతే నువ్వు దేనిపైన అయితే నువ్వు ఆసక్తి చూపుతావో అదే నువ్వు అవుతావు. దీనికి సజ్జన సాంగత్యం అందుకే మనిషి సజ్జన సాంగత్యము మామూలుది కాదు. ఇది 3 లోకాల్లో నుంచి 3 లోకాల్లో నిన్ను భవబంధాల నుంచి దాటించగలిగేది ఏదైనా ఉంది అంటే అది సజ్జన సాంగత్యమే. ఎందుకంటే అక్కడే నీకు వాస్తవం ఎరుకలేక వస్తుంది, లేకపోతే వాస్తవం ఎరుకలేక రాదు కదా. రాదు. అందుకే శంకర భగవానుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అవును. కాతే కాంత ధనగతి చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవు తరుణే నౌక అంటాడు. కాతే కాంత ధనగతి చింత వాతులకిం తవ నాస్తి నియంత. ఈ ఎవరు నీ భార్య, ఎవరు నీ పిల్లలు, ఏది నీ ధనము, ఏది నీ ఆస్తి, ఇవన్నీ అవాస్తవాలు. అవాస్తవం అంటే ఈ క్షణం నుండి నెక్స్ట్ క్షణం మాయమయ్యేటటువంటివి, అన్ని మాయమయ్యేటటువంటివే. మాయం కానీ అన్ని మార్పు గురయ్యేటటువంటివే. కాబట్టి ఇప్పుడు రేపు ఉండదు. ఏదైనా ఇల్లు కానీ శరీరం కానీ ఏదైనా నీకు ఇప్పుడు ఐశ్వర్యవంతంగా ఉండవు. ఈ ఐశ్వర్యము శాశ్వతంగా ఉండదు. దరిద్రం ఉందనుకో, ఈ దరిద్రం కూడా శాశ్వతం కాదు. మళ్ళా ధనవంతునివి కావచ్చు, దరిద్రునివి కావచ్చు. తర్వాత ప్రతి దాంట్లో ఇప్పుడు ఆరోగ్యంతో ఫుల్ ఆరోగ్యంలో ఉన్నాడు. ఆరోగ్యము అనారోగ్యంగా మారిపోతుంది. ఇవి ఏవి శాశ్వతంగా ఉండవు. కాబట్టి వీటి చింత మానే అంటాడు శంకరులు. ఇప్పుడు నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, ఈ రోజు నా భార్య అంటావు, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం రావచ్చు. అంటే ఏ రకంగా అయినా నువ్వు బ్రతికినట్టే ఆమె ఉండి పక్కకు పోవచ్చు, లేదా నీ శరీరంకు ఏమాత్రం ఆమె శరీరమే నీ శరీరానికి దూరం అయిపోవచ్చు. తర్వాత నీ పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు అనుకుంటున్నావు, ఈ పొద్దు నా కొడుకులని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో వాడంతా ద్వేషించవచ్చు. ఈ ప్రేమ స్థానంలోనే ద్వేషం వచ్చేస్తుంది. ఏవి నిలకడగా ఉండవు. ఈ విషయం మనకు అర్థం కాక భ్రమతో దానికి బాధ భయానికి గురి అవుతాం. కానీ ఈ వాస్తవాన్ని వాస్తవంగా చూసినప్పుడు ఏదొచ్చినా కరెక్టే అనుకుంటాం. ఎవరు ఊరికే మాటల వరకు మనం అంటాం, ఏదొచ్చినా కరెక్టే, ఏదొచ్చినా సరైందే, వచ్చేది కరెక్టే, వాస్తవమే, అది సత్య పలుకు. ఏదైనా దాని స్థాయి నుంచి దాని మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పులుగా చూసేవాడికి అన్ని వాస్తవాలే. పాజిటివ్ థింకింగ్ అంటే మన వాళ్ళు చెప్తా ఉంటారు, పాజిటివ్ థింకింగ్ పెట్టుకో, పాజిటివ్ థింకింగ్ లో ఉండు, ఇన్ని బాగా జరుగుతాయి అనేది కాదు పాజిటివ్ థింకింగ్. బాగు జరిగినా జరగకపోయినా వాస్తవాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. ఈ పాజిటివ్ థింకింగ్ అనే మాటని అటుకి తీసుకుపోయినారంటే అన్ని నాకు బాగా జరగాల, ఇది జరుగుతుంది అనుకో, జరుగుతుంది అనుకుంటే కాదు. సృష్టి ధర్మం ఒకటి ఉంది, ఇది శరీరం ఉంటుంది అని మనం ఎంత అనుకుంటే ఉంటుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ నువ్వు అనుకో, దీని లక్షణం దీనికి ఉంది, దీనిగా చూడడం పాజిటివ్ థింకింగ్. దీనిగా ఉండాలనుకోవడం పాజిటివ్ థింకింగ్ కాదు. అసత్యాన్ని సత్యం అనుకోవడం పాజిటివ్ థింకింగ్ కాదు. మనం అసత్యాలను సత్యం అనుకొని అది పాజిటివ్ థింకింగ్ అని పేరు పెట్టుకున్నాం. ఉన్నది ఉన్నట్టుగా చూడడం పాజిటివ్ థింకింగ్. ఇది అర్థం కాదు చాలా మంది. ఏంది మహా గొప్ప వాళ్ళు కూడా నువ్వు పాజిటివ్ థింకింగ్ పెట్టుకో, పాజిటివ్. వాళ్ళు చెప్పిందేమో సత్యమే, చెప్పిండేవాడు ఎవడు కూడా ఆ వాక్యం చెప్పిండేవాడు తప్పు కాదు, వాళ్ళు సత్యమే చెప్పారు. ఈ అర్థం చేసుకోవడంలో పొరపాటు వచ్చింది. ఇవి ఎట్లుంటాయంటే పరిస్థితి, మంచి చేసి గంగలో కలుపు అంటారు. అంటే నువ్వు పుణ్యం చేసి దాని గురించి మర్చిపో, పుణ్యాన్ని కూడా కోరద్దు, ఫలితాన్ని కోరకుండా కర్మ చేయమంట. ఒక దొంగ, అతను చాలా బాగా దొంగతనాలు చేసేవాడు భారీగా. ఒక స్వామీజీ దగ్గరికి గెలిచాడు. ఆయన దానివల్ల వచ్చే దోషాలు, దానివల్ల వచ్చే కష్టాలు, బాధలు, జన్మాంతరంగా కలిగే ఈతి బాధలు అన్నీ ఎట్లా పోతాయని, వాడికి ఏమి దొంగతనాలు చేసి ఏదో విరక్తి కలిగింది, దాంట్లో బాధ వచ్చింది. ఆ బాధ తీర్చుకునే దగ్గరికి స్వామీజీ దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గర పోతే అది శాంతి లభిస్తుంది అన్నట్టు. ఆయన ఏమన్నాడు, మంచి చూసి గంగలో కలుపునైనా అన్నాడు. రెండో చెప్పలేదు సమాధానం, 2 మాటలు ఏం చెప్పలే. మంచి చేసి గంగలో అంటే నువ్వు మంచి పని చేసి దాన్ని మర్చిపో, తర్వాత ఈ దుఃఖం నీకు మాయమవుతుంది అన్నాడు. వాని ఉద్దేశం ఎట్లా మారింది, మంచి చేసి గంగలో కలపాలి, మంచి పని చేసి నీళ్ళలో పడేయాలి. ఎట్లా పోతా ఉన్నాడు, దారింటి పోతా అంటే ముస్లిం దారింటి పోతా అని దారి దాటలేకపోతే నేను దాటి తరావా అని దాటి ఇచ్చినాడు. మంచి పని చేసినాడు, తీసుకుపోయి బాయిలో నిక్కినాడు. వాని అర్థం అది గంగలో కలిపట్టే, మంచి చేసి గంగలో కలిపట్టే నువ్వు చేసిన మంచి తీసుకుపోయి
ఆడ నీళ్ళలో పడేమి కాదు, మనకి మంచి చేసినాడు, గంగలోకి మింగేసినాడు. ఈ విషయాలు కూడా అట్లా ఉంటాయి, మనకు అర్థం పాజిటివ్ థింకింగ్ అనేది ఎంతవరకు మన పిరమిడ్ సంస్థలో ఎంతవరకు ప్రాగిపోయిందంటే సంకల్ప సిద్ధి అంటాడు. సంకల్ప సిద్ధి కలగాలి అంటే ఫస్ట్ మనస్సు త్రికరణ శుద్ధి కావాలి, నిశ్చల స్థితి కావాలి మనస్సుకు. అది నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉన్నప్పుడు చూసినప్పుడు వానికి అర్థమవుతుంది, వాడికి దాని నుంచి విముక్తి లభిస్తుంది. ఏదో వస్తువు లభిస్తుంది అని మనం భావిస్తాం, వస్తువు లభిస్తుందనే ఉద్దేశంతో పెట్టుకుంటాం. వస్తువు లభించడం కాదు, అక్కడ విముక్తి లభిస్తుంది. వాస్తవం అర్థమైతే నీకు ఏ దాని నుంచి అయితే అక్కడ నీకు సమస్య ఎదురైందో ఆ సమస్య కాదు అని నీకు అర్థమవుతుంది, నీకు ఫ్రీ అవుతాం. ఇంకా ఇంకేం గొడవ ఉండదు, ఇంకా అయిపోయింది నీకు, అయిపోయింది కథ. ఇట్లా అది చాలా ఉన్నాయి దీనిలో. ఇది అర్థం చేసుకోలేని చాలా ఉన్నాయి. భగవద్గీత చెప్పిన దాన్ని కూడా మనం ఇట్లా తిరిగేసి అట్లా తిరిగేసుకుంటా అంటారు. వైరాగ్యం అంటే భార్య పిల్లల్ని అంత ఇడిచిపెట్టి ఇలా హిమాలయాలకు పోయి కూర్చుంటాడు. ఆడు కూర్చున్న వానికి ఏమైనా శాంతి ఉంటుందా? లేదు. అంతఃకరణం శుద్ధి కాకుండా ఆడవై కూర్చుంటే ఏమైతుంది? కర్మ చేయాలి. కర్మను వదిలేస్తే వస్తుంది అనుకుంటారు చాలా మంది. కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. అంటే ఏది జరగాల్సింటే అది జరుగుతుంది లేని ప్రకృతికి వదిలేసి వాడు పని చేస్తాడు, కర్తవ్యంలో నిర్వర్తిస్తాడు. వాడు శుద్ధి అవుతాడు, అంతఃకరణ శుద్ధి అవుతుంది, వాడు ఆ సిద్ధిని పొందుతాడు. అర్జునునికి అదే ఫస్ట్ జ్ఞానం, ఆత్మజ్ఞానం బోధించింది. ఆత్మనాత్మ వివేకమే. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి నీకు తెలియకపోవడం వల్ల ఇన్ని భ్రమలు వచ్చాయి నాయన. ఈ భ్రమలన్నిటి కారణం ఇది. నువ్వు అస్సలు శరీరానివి కాదు, ముఖ్యంగా అక్కడ తీసుకో, నువ్వు శరీరానివి కాదు. ఎందుకంటే ఇది అనిత్యమైంది, ఇది మార్పులకు సంబంధించింది. ఆత్మ అనేది మార్పులకు సంబంధించింది కాదు, అది అనిత్యమైంది కాదు, అది శాశ్వతమైంది. ఇవన్నీ అశాశ్వతం. అశాశ్వతం అంటే ఇప్పుడుండి రేపు, ఇప్పుడు కనపడతాయి మళ్ళీ రేపు పోతాయి. కాబట్టి ఇవన్నీ అశాశ్వతమైనవి. దీనికోసం దుఃఖించడం కాదు. అయితే మానవ జన్మకు వచ్చిన తర్వాత నీ స్వరూప జ్ఞానం నువ్వు పొందాలంటే నీ కర్తవ్యత దృష్టితో కర్మ చేయాలి, నీ స్వధర్మంలో నువ్వు నడవాలి. ధర్మం ముఖ్యం నీకు. నువ్వు ఏం పని చేయాలో, నువ్వు ఏ పనికి వచ్చావో, నీ స్వభావం ఏం నిర్ణయం చేసిందో, ఈ ప్రకృతి నిన్ను దేనికి ఎన్నుకుందో దాన్ని అనుసరించి నువ్వు కర్మ చేయడమే నీ డ్యూటీ. అది ఏదొస్తుందనే దాన్ని సంబంధం లేదు నీకు. అది ప్రారంధాన్ని బట్టి. మళ్ళీ ప్రారంధం అనేది ఒకటి ఉంది, కర్మ. ఆ కర్మానుభవం అనేది ఒకటి ఉంది, ముందు చేసిన పూర్వజన్మ పుణ్యపాపాల సంస్కారం ఒకటి ఉంది. ఆ సంస్కారాన్ని అనుసరించి, ప్రారంధాన్ని అనుసరించి కష్టాలు సుఖాలు వస్తాయి. ఎట్టి పరిస్థితులను ఖచ్చితంగా అవి నువ్వు రాకూడదు అని నువ్వు ఎంత ప్రయత్నించినా అవి రాకుండా ఉండవు. ఎందుకంటే అది ఈశ్వర సృష్టి, నీ చేతుల్లో లేదు. ఇది వికృతి నీ సృష్టి. ప్రకృతి ఎప్పుడు నీ సృష్టి కాదు, అది ఈశ్వర సృష్టి. ఇప్పుడు మనము కొన్ని రాకూడదు అనుకున్నాం. రాకూడదు అంటే రావు. అవమానాలు రమ్మంటే రావు, సన్మానాలు రమ్మంటే రావు. ఎందుకంటే మన పూర్వజన్మ పుణ్య పాప పరిపాకంతో అవి మన ఎదుటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నన్ను అంతా సన్మానమే చేయాలనుకుంటావు అనుకో, నీ పాపం ముందుకు వచ్చిందనుకో, నీకు నా అవమానం వస్తుంది, అప్పుడు దుఃఖానికి గురవుతావు. నీకు పుణ్యఫలం వచ్చినప్పుడు సన్మానాలు వస్తాయి. అవి వస్తాయి పోతాయి, అవి నీ చేతుల్లో లేవు. అవి ముందు చేసేసావు, అయిపోయినాయి, అవి రికార్డ్ అయినాయి. అవి దానిలో ఒక స్వేచ్ఛ ఉంది. ఆ దుఃఖానికి అవమానానికి నీ పాపకర్మను నువ్వు అనుభవించకుండా హాయిగా ఉండే ఉంది మార్గం. నీ పుణ్యకర్మను పాపకర్మను రెండింటినీ అంటుకోకుండా ఉండే నీకు మార్గం ఉంది. ఏమంటది? వికృతి నీ వశం చేసుకో. వికృతి అంటే ఇది విషయం అర్థమైందనుకో, నీకు అవమానం వచ్చినా నువ్వేమంటావు? అప్పుడు ఇది పూర్వజన్మ పాపకర్మ ఫలితము అని భావిస్తావు, దానిగా చూస్తావు. ఎప్పుడు నీకు ఆ విషయం ఎదురైనప్పుడు బాధ అవుతుంది, అప్పుడు నువ్వు నీ లోపలికి చూసుకో, ఆ విషయంపై పోవద్దు. అది ధ్యానం అంటే. ఒరిజినల్ ఇక్కడ వస్తుంది. ఇక రెండో ఇన్నింగ్స్ అని చెప్పానే, దానివల్ల కన్ను మూసుకొని కూర్చునేది ఒక స్టేజ్, ఏకాగ్రత వరకే. ఇక్కడ దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలా. వికృతి నీ వశం. నువ్వు బాధపడాలా బాధపడకూడదా అనేది విషయం మాత్రం నీ చేతుల్లో ఉంది. ఆడ పరిస్థితులు వ్యతిరేకమా అనుకూలం అనేది నీ చేతుల్లో లేదు. ఆడ వ్యతిరేకము కావచ్చు, అనుకూలం కావచ్చు, అది ప్రకృతి ఇష్టం, ఈశ్వర సృష్టి. వికృతి నీ సృష్టి. నువ్వు ఎలాగాలంటే
నీ ఆధీనం వికృతి. అవును నువ్వు ఎలా కావాలంటే నువ్వు బాధపడాలంటే బాధపడచ్చు, బాధపడకూడదని కూడా ఉండదు, బాధపడకుండా ఉండొచ్చు. నువ్వు అర్థమైతే మాత్రం నువ్వు బాధపడకుండా హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఏంది అది పూర్వజన్మ నేను చేసుకున్న కర్మ ప్రారంధానుసారంగా వచ్చింది, అది వచ్చింది. దాన్ని నేను టచ్ చేస్తే వచ్చింది, అది నిలబడదు. అది మనకు ఎదురయ్యేంత వరకే దాని డ్యూటీ. వస్తుంది, ఎదురవుతుంది. నువ్వు బాధపడతావా భయపడతావా దీంతో సంబంధం లేదు. అది వస్తుంది, వచ్చిన దాన్ని నువ్వు స్వీకరిస్తావా లేదా అనేది నీ వికృతి. నువ్వు స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. స్వీకరించలేదు నువ్వు, అదే నేను చెప్పేది అంతర్ముఖంగా. అంతర్ముఖం అంటే అది అర్థమై నువ్వు అలా సైలెంట్ అయిపో, ఊరికి గమనించు లోపలికి. బాధ నీకు ఆటోమేటిక్గా అలవాటు ప్రకారం వస్తుంది. అది తిడతానే, ఇంతకు ముందు మనం అదే అలవాట్లో ఉన్నాం కాబట్టి బాధ కలుగుతుంది. అరే ఇది అర్థమై ఇది నేను కాదు కదా, నాకేం సంబంధము, అది అంతవరకే వచ్చింది కానీ నాకేం సంబంధం లేదు. ఇది అంతఃకరణం వరకే, ఇది మనోబుద్ధి చిత్తహంకారాల వరకే. తర్వాత ఆత్మ వరకు ప్రవేశం లేదు దానికి. నువ్వు ఆత్మవు, నీకు సంబంధమే లేదు. నువ్వు తీసుకుని దాంతో దూరతావు అంతే, దాంతో తదాత్మ చెందుతావు కాబట్టి ఆ దుఃఖం వచ్చింది. వెంటనే నువ్వు గమనించినావు అనుకో, లోపల గమనించినావు అనుకో, బాధ ఎక్కడ వస్తుందని ఆటోమేటిక్గా ఆగిపోతుంది. తర్వాత ఆ కర్మ కూడా ఆగిపోతుంది, క్లోజ్. లేదు నువ్వు ప్రతిక్రియ చేసావనుకో, నాకు వద్దని, మళ్ళీ కొత్త కర్మ వచ్చి కొత్త వాసన వచ్చి చేస్తుంది అంతఃకరణంలో. ఎదుర్కోవాల్సింది మళ్ళా కొత్త కర్మ తయారైతుంది, కొత్త వాసన తయారైతుంది. ద్వేషము, నువ్వు ద్వేషిస్తే ప్రతిక్రియ అంటే. నువ్వు ద్వేషించకుండా ఊరికే సైలెంట్ అయిపోయి సాక్షి అయిపోయావు అనుకో, ఆ కర్మ మాయమైపోతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఈనాటి ఈ జ్ఞానంలో గీతామృతాన్ని చక్కగా ప్రసాదించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం మనం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.